గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వెళ్లిన నేతల్ని తిరిగి కాంగ్రెస్లోకి రావాలని పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఈ ఆపరేషన్ను మొదలుపెట్టనుంది. ఈ క్రమంలోనే కారుపర్తిలో ఉన్న చోటా బడా నేతల చేరికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గర్వాపసి కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. బడా నేతల కంటే సెకండ్ క్యాడర్ నేతలపైనే హస్తం నాయకత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ 15 రోజులలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలుంటాయని హస్తం శ్రేణులు చెబుతున్నారు. ఇదంతా చూస్తున్న గులాబీ నాయకత్వం గుండెల్లో గుబులు మొదలైందట. కల్వకుంట్ల నేతలు బయటికి మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం సెకండ్ పొజిషన్ కూడా కోల్పోతామనే భయం మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడి పండులా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎద్దేవా చేశారు. శనివారం నాడు సికింద్రాబాద్ ఎస్వీఐటీలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను వదిలిపెట్టాలని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు 1,25,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో మాత్రం 53,000 కోట్లు కేటాయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ బుడ్డార్ ఖాన్లా మాట్లాడుతున్నారని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే 6 గ్యారెంటీలను అమలు చేస్తాననడం విచిత్రంగా ఉందని విమర్శించారు. ప్రతి మీటర్కు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 19వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో కార్పొరేటర్లు అనుసరించవలసిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని కార్పొరేటర్లకు కేటీఆర్ భరోసానిచ్చారు. కానీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక కోలుకోలేదని, భూస్థాపితమే అని ముందుగానే గ్రహించిన నేతలు చాలా మున్సిపాలిటీల నుండి బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించాలంటే గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉండాలని ఈ చేరికల్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.